ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేస్తున్నప్పటి నుంచి మొదలు పెడితే మన దేశంలో కొంతమంది కుహనా సెక్యులర్ వాదులు కావచ్చు, ఒక రకమైన మైండ్ సెట్ కలిగిన వారు కావచ్చు, ఒక ప్రత్యేక వర్గాన్ని సమర్థించుకుంటూ వస్తున్న మరొక హిందూ వర్గం కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు ఇజ్రాయిల్ ప్రపంచంలో యొక్క క్రూరత్వాన్ని ప్రదర్శిస్తోంది, ఇజ్రాయిల్ యొక్క సార్వభౌమ అధికారం అంటే దాని యొక్క ఒక రకమైన భూదాహాన్ని ప్రదర్శిస్తోంది, ఒక వ్యవస్థను నాశనం చేయాలని చూస్తోంది. అంటే ఇక్కడ గాజాలో దాదాపు ఎవరైతే ఉన్నారో ఈ 40 లక్షల మందిని ఆ గాజానే లేకుండా చేయాలని చూస్తోంది. పాలస్తీన్ అనే దేశం కానీ వాళ్ళు ఏర్పడే అవకాశం లేకుండా చూడాలని చూస్తోంది అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటారు. కానీ అదే గాజాలో వారు ఈ యొక్క అదే పాలస్తీన్లు ఇజ్రాయెల్ యొక్క చిన్నపిల్లలను తీసుకుపోయి, అసలు యుద్ధం ఎప్పుడు మొదలైంది, చిన్నపిల్లలను తీసుకుపోయి యువతులను ఆడపిల్లలను అందరినీ తీసుకుపోయి ఒకటేసారి సామూహికంగా వారిని నిర్బంధించి హత్య చేసినప్పుడు అసలైన యుద్ధం మొదలైంది. దాదాపు ఇది సంవత్సరం క్రితం కావచ్చు. అప్పటి నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది పాలస్తీన్కు మరియు ఇజ్రాయెల్కు. ఈ పాలస్తీన్ పేరుతో హమాసు, హిజ్బుల్లా, హౌతీ వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్పై పగపట్టినట్లుగా చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు లెబనాన్ కావచ్చు, అటు ఈజిప్ట్ కావచ్చు, ఇటు ఇరాన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ చిన్న దేశం ఏర్పడకుండా ఇది ఇజ్రాయెల్కు శత్రువులుగా చుట్టూ ఉన్న వాళ్ళంతా శత్రువులే. వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ను ఏ విధంగా నాశనం చేస్తామా అంటూ ముందుకు పోతూనే ఉన్నారు. కానీ వాస్తవానికి మనం ఈరోజు చాలా వాస్తవాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అవన్నీ కూడా మరి నిజాలా కాదా మీరు అందరూ కూడా కింద కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇప్పుడు ఏదైతే ఇజ్రాయెల్ దేశం ఉందో, ఏ గొడవలు అయితే జరిగాయో పాలస్తీన్లకు సంబంధించిన చిన్నపిల్లల గొడవలు, గాజాలో జరిగిన గొడవలు ఎప్పుడైతే మొదలయ్యాయో ఇజ్రాయెల్ వెంటనే స్పందించి అక్కడ యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. అక్కడ ఉన్న వారిని బాంబులు, ఇతరత్ర మిస్సైల్స్ ప్రయోగిస్తూ లేదా ఆ యొక్క పాలస్తీన్లో అణిచివేసే ప్రయత్నంలో భాగంగా తను ఇజ్రాయెల్ అనేది స్టెప్ తీసుకుంది. దానిలో భాగంగా ఎవరెవరైతే హమాస్ కావచ్చు, హూతీలు కావచ్చు, హిజ్బుల్లా కావచ్చు, ఇటు లెబనాన్, ఇటు సిరియా, ఇరాక్ వీళ్ళందరికీ కూడా ఎక్కడెక్కడ ఇజ్రాయెల్కు వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళందరి మీద తను మిసైల్స్తో దాడి చేస్తూ ఉంది, తీవ్రంగా పోరాటం చేస్తూ ఉంది. ఇక్కడ అయితే ఈ మధ్య మొన్నటి నుంచి కూడా ఇరాన్పై ఇప్పుడు ఆఖరకు సంధి కుదిరింది అనుకోండి, అది యుద్ధ విరమణ సీజ్ ఫైర్, మనం ఎలాగైతే పాకిస్తాన్ మనకు సీజ్ ఫైర్ యుద్ధ విరమణ ఒప్పందం జరిగిందో అదే ప్రకారంగా సీజ్ ఫైర్ ఇప్పుడు ఇరాన్కును ఈ యొక్క ఇజ్రాయెల్కు కూడా మొన్న జరిగిన అసలు ప్రపంచ యుద్ధమే వస్తుంది కావచ్చు, మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది కావచ్చు అనే దశలో ఒక రకంగా సీజ్ ఫైర్ జరిగింది, యుద్ధ వాతావరణం అనేది ఆగిపోయింది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది చాలా విషయాలు ఉన్నాయి. ఇజ్రాయేలీలు ఈ ప్రపంచంలోనే అసలు భూమి మీదనే ఉండకూడదంటూ ఈ గాజా ఎవరైతే ఈ పాలస్తీన్లు ఉన్నారో ఇజ్రాయెల్ మొత్తం మీద కూడా కింద అండర్ గ్రౌండ్లు తవ్వి సొరంగాలు తవ్వి ఇజ్రాయెల్ భూమి కింద సొరంగాలు తవ్విన మాట వాస్తవం కాదా? కానీ వాస్తవంగా అసలు ఇజ్రాయెల్ గురించి కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇజ్రాయెల్లో ఈ పాలస్తీన్లు ఎవరైతే ఉన్నారో రోజు దాదాపు 40 లక్షల జనాభాలో 160,000 మంది ఈ పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్కు రోజు బస్సులలో, దాంట్లో ట్రక్కులలో, వివిధ రవాణా వాహనాలలో వచ్చి కూలి పనులు లేకపోతే ఉద్యోగాలు చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. అంటే చూడండి, ఇక్కడ తిండి పెట్టింది ఎవరు ఈడ పాలస్తీన్లకు? ఇజ్రాయెల్ దేశం. కానీ వాళ్ళు ఇక్కడ పని చేస్తున్నట్లు నటిస్తూనే, అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇజ్రాయెల్ ఈ పాలస్తీన్లకు ఎంతటి సోదర భావాన్ని ఇచ్చిందంటే అంటే ఈ పాలస్తీన్ మరియు ఇజ్రాయెల్ యొక్క ఫ్రెండ్షిప్, దోస్తాన్ యొక్క అవినాభావ సంబంధం, అరే ఏరా తిన్నావా, పడుకున్నావా, లేచావా, మా ఇంటికి భోజనానికి వస్తావా,
లేకపోతే నేను మీ ఇంటికి భోజనానికి పిలుస్తావా, ఇలాంటి సహృద్భావ వాతావరణం నెలకొనే అంతగా కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ పాలస్తీన్ ప్రజల పట్ల చూపింది. కానీ పాలస్తీన్ అలా అనుకుందా? అనుకోలేదు. పాలస్తీన్ పేరు, హమాస్ పేరుతో, హిజ్బుల్లా పేరుతో సొరంగాలు తవ్వింది. ఎక్కడ? గాజా స్ట్రిప్లో కాదు, ఇజ్రాయెల్ కింద. ఇజ్రాయెల్ను ఆఫీసుల కింద, భవనాల కింద, ముఖ్యమైన ఆఫీసుల కింద గాజా స్ట్రిప్ నుంచి మొదలు పెడితే ఇజ్రాయెల్ కింది వరకు సొరంగాలు తవ్వుకుంటూ వచ్చి, అంటే ఏ క్షణానైనా కూడా ఇజ్రాయెల్ కనుక ఒకవేళ అప్రమత్తంగా లేకపోతే, ఆ యొక్క దుశ్చరణ కనుక ఇజ్రాయెల్ కనుక గమనించకపోతే, కేవలం ఈ చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా ఒక గంటలో ఇజ్రాయెల్ అనే దేశమే లేకుండా చేసేంతగా ఇజ్రాయెల్ దేశం కింద సొరంగాలు తవ్విపెట్టాయి. ఆ సొరంగాలలో పెద్ద పెద్ద ఎల్ఈడి, ఆర్డిఎక్స్ లాంటి ఇంకా మిసైల్స్, విపరీతమైన పవర్ను, యురేనియం లాంటి బాంబులను తయారు చేసి పెట్టి కింద ఎప్పటికప్పుడు ఓన్లీ టైం సెట్ చేయడమే ఆగిపోయింది. అంతగా బాంబులు సెట్ చేసి మరీ పెట్టారు ఇదందరూ కూడా. ఇక ఇరాన్ కూడా మీరు గమనించండి, ఇరాన్ 79 వరకు కూడా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ అత్యంత ముఖ్యమైన స్నేహితులు. కానీ 79లో ఎప్పుడైతే ఆల్ ఖమైనీ ప్రధానిగా ఎన్నికయ్యారో అప్పటి నుంచి కూడా ఇజ్రాయెల్ పట్ల విపరీతమైన ద్వేషభావం. వాళ్ళు ఇజ్రాయెల్ తరఫు నుంచి వచ్చే ట్వీట్లలో 4 ట్వీట్లలో ఒకటి ఖచ్చితంగా ఇజ్రాయెల్ యొక్క వ్యతిరేకతను ఆధారపడి సూచించే ట్వీట్లు ఉంటాయి ఇరాన్ నుంచి. అంటే ఒకసారి ఎంతగా ఇజ్రాయెల్ మీద ద్వేష భావన పెంచుకున్నారు చూడండి. అంటే ఇక్కడ కేవలం ఈ దేశాలన్నీ, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ఒక్కటయ్యింది కేవలం మతం ఆధారంగా. అంటే ఇజ్రాయెల్ యూదు మతం ఉండద్దు, ఈ భూమి మీద యూదుడు అనేటోడు ఉండద్దు అంటూ ప్రతినబూనినట్లుగా, ఒక కర్కశత్వంగా, పైకి ప్రేమ నటిస్తూనే, నవ్వుకుంటూనే ఇజ్రాయెల్ దేశం ఉండద్దంటూ ఇజ్రాయెల్ కింద బొక్కలన్నీ తవ్విపెట్టారు. మరి ఇజ్రాయెల్ ఏమన్నా పాపం చేసిందా? ప్రతి వస్తువు ఇజ్రాయెల్ ఇచ్చిందే. మరి టెక్నాలజీ పరంగా, ఏఐ పరంగా, లేకపోతే ఇంకా ఇజ్రాయెల్ వ్యవసాయ ఆధారిత టెక్నాలజీ పరంగా, ఇంజనీరింగ్ పరంగా, అధునాతన ఆయుధ వ్యవస్థల పరంగా ఇవాళ ఆ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ మీద ఆధారపడి బతుకుతున్నవే. అయినప్పటికీ కూడా వారి దేశం నుంచి, అన్ని ఇజ్రాయెల్ దగ్గర నుంచి ప్రతిదీ తీసుకుంటూ కూడా ఇక్కడ ఇజ్రాయెల్ని ఏ విధంగా నాశనం చేద్దామా, యూదులను అనే మతం లేకుండా చేద్దామా, కేవలం మత కోణంలోనే ఆలోచిస్తూ ఇక్కడ ఇవన్నీ కందకాలు తవ్విపెట్టారు. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, మన దేశంలో కొంతమంది సెక్యులర్ వాదులు మాట్లాడుతూ ఉంటారు. యూదులు, ఇజ్రాయేలీలు చేస్తున్నది అరాచకత్వము, ఇజ్రాయేలీలు చేస్తున్నది వీళ్ళకేదో తెలిసినట్లుగా, వీళ్ళే పోయి దగ్గరికి పోయి చూసినట్లుగా. మరి ఇజ్రాయేలీల కింద ఇజ్రాయెల్ దేశం కింద ఇన్ని సొరంగాలు ఎందుకున్నాయి? ఆ సొరంగాలలో ఇంతటి బాంబు వ్యవస్థను ఎందుకోసం ఏర్పాటు చేశారు అంటే వీళ్ళ దగ్గర సమాధానం ఉంటుందా? సమాధానం ఉండదు. పైగా మరి ఇరాన్ దేశం నుంచి ప్రతి ఒక్క ట్వీట్లో వచ్చే 4 ట్వీట్లలో ఒకటి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా, యూదు మతానికి వ్యతిరేకంగా ఎందుకు ఉంటుంది అంటే ఈ ప్రపంచంలో ఇస్లామిక్ తప్ప వేరే మతం ఏది ఉండకూడదా? పోనీ ఇరానియన్ ఏమన్నా 100% ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకున్నప్పటికీ అది పూర్వకాలంలో అదేమన్నా 100% ఇస్లామిక్ దేశమా? రాను పార్సీలను, పర్షియా ప్రజలందరి కూడా ఊచకోత కోస్తూ వాళ్ళందరినీ కూడా మతం మారుస్తూ వచ్చిందే కదా. అటువంటి యొక్క మానవత్వం లేకుండా ఇంకా మానవత్వాన్ని ప్రదర్శిస్తారు, మానవత్వం మాటలు మాట్లాడుతూ ఉంటారు, మానవతావాదం మాట్లాడుతూ ఉంటారు. ఈ మానవతావాదం ఎటుపోయింది? ఈ మానవతావాదం ఇజ్రాయెల్ యొక్క దేశాన్ని, టెక్నాలజీని, వ్యవస్థను, డబ్బులను కూడా వాడుకుంటూ అదే దేశంలో దాదాపు రోజుకు 160,000 మంది గాజా నుంచి ఇజ్రాయెల్కు వెళ్ళి, జెరూసలం వెళ్ళి పని చేసుకొని బతుకుతే తప్ప వాళ్ళకు పూట గడవదు. అలాంటి వాళ్ళు కూడా అక్కడికి పోయి చేసే పనులు చేస్తున్నట్లుగా నటిస్తూ అన్ని చోట్ల బాంబులు పెట్టి వచ్చారు. అన్ని చోట్ల ఎక్కడ అంటే క్షణం అది వాళ్లకు ఆదేశాలు రావడంతో పేల్చే విధంగా.
కానీ అదృష్టవశాత్తు వీళ్లకు దురదృష్టం వెంటాడుతుంది కాబట్టి ఇజ్రాయెల్కు అది వాళ్ళ యొక్క కుట్రలు తెలిసిపోయాయి. కుట్రలు తెలియడంతో తను శక్తివంతంగా, ఎంత శక్తివంతంగా ప్రయోగం చేయాలో అంత శక్తివంతంగా ఇవాళ ఇస్లామిక్ దేశాలన్నీ కూడా, ఇవాళ ఇస్లామిక్ దేశాలే కాదు ప్రపంచమంతా కూడా ఏకమై వచ్చిన ఇజ్రాయెల్ని ఏమీ చేయలేరు అనే యొక్క విధంగా మాట్లాడుతుంది. ఇప్పుడు నేను అయితే ఇవన్నీ విషయాలు నేను చెబుతున్నవి కాదు మీరు గ్రహించండి. ఇది లాయే అషరీఫ్ అనేటైన ఇస్లామిక్ వారు ఏదైతే చేస్తా ఉందో వారి సభలో if Hamas's evil is not removed. And by the way, if it's not removed, it will come after you here in Europe, in London, in Montreal, in Canada, in the US, and also after us, the moderate Arab states as well. Israel is not fighting on its behalf. Israel is fighting on behalf of humanity. ఇది ఎవరు మాట్లాడారు? ఇస్లామిక్ రీసెర్చర్ అండ్ ఫౌండర్, అత్యంత ధనికుడైన లాయ్ అల్ షరీఫ్. ఆయన మాట్లాడేది ఏంటిది? ఇవాళ ఇస్లామిక్ దేశం అంటేనే, ఇస్లామిక్ కంట్రీస్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా చీకొడుతున్నారు. ఎందుకు? ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఎవరు నోరు విప్పడం లేదు అంటే అది మనం చేస్తున్న తప్పుల మూలంగానే. హమాస్ లాంటి, హిజ్బుల్లా లాంటి తీవ్రవాద శక్తులను అంతమొందించకపోతే మన సమాజం పూర్తిగా ఎక్కడికి ఏ దేశం వెళ్ళినా కూడా మనకు కనీసం మంచినీళ్ళు ఇచ్చే దాతలు కూడా దొరకరు అంటూ తను మాట్లాడుతున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మన దేశంలో మాట్లాడుతున్న ఈ సెక్యులర్ వాదులందరూ కూడా ఏం మాట్లాడతారు అంటే, ఇక్కడ ఇజ్రాయెల్ పోరాడుతున్నది ఇస్లామిక్ కంట్రీల మీద కాదు, కేవలం తీవ్రవాదం పైన, ఇస్లామిక్ తీవ్రవాదం పైన ఇజ్రాయెల్ పోరాడుతూ ఉంది. అది చిన్న కంట్రీ కావచ్చు, అంత చిన్న, దాదాపు అంతా కొడితే 1,60,00,000 జనాభా, 1,60,00,000 జనాభా తన చుట్టూ ఉన్న 57 దేశాలతో ఒంటరి పోరాటం చేస్తూ ఉంది. అయినా కూడా ఆ దేశాన్ని కొట్టగలిగే మునగాడు ఈ ప్రపంచంలో లేడు. అంటే అమెరికా కూడా రేపు దాసోహం అనాల్సిందే ఇజ్రాయెల్కు. అంతటి శక్తివంతమైన ఇజ్రాయెల్ దేశం ఈరోజు ఒంటరిగా పోరాటం చేస్తూ ఉంది. దానికి, ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి ఇస్లామిక్ అంటే మత ఛాందసత్వంలో కూరుకుపోయిన ఈ సెక్యులర్ వాదులు కూడా మాట్లాడుతూ ఇజ్రాయెల్దే తప్పు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇజ్రాయెల్ కింద వీళ్ళు ఎందుకు సొరంగాలు తవ్వారు, ఇజ్రాయెల్ని ఎందుకు పొద్దున లేస్తే యూదులను ఎందుకు హేట్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. ఇజ్రాయెల్ ప్రజలను, చిన్న పిల్లలని కూడా చూడకుండా పాలస్తీన్లు ఎందుకు చంపేశారు, ఎందుకు అమ్మాయిలను రేప్ చేశారు అని చెప్పి మాత్రము వీళ్ళు అడగరు. వీళ్ళకి కావాల్సిందల్లా యూదు అనేది, యూదుడు కాబట్టి మనం విమర్శించాలి, వీళ్ళందరూ ఇస్లామిక్లు కాబట్టి బలవంతులు అనుకొని వీళ్ళకు మద్దతు తెలపాలి అనేది వీళ్ళ ఎజెండా. అంటే ఎక్కడ ఎవడు పైన పర్లేదు, తమ ఇస్లామిక్ కంట్రీ, ఇస్లామిక్ నినాదం ఈ ప్రపంచంలో ఉండాలి అనేది మన దేశంలోని కొన్ని కుహనా సెక్యులర్ వాదుల మాట. జై హింద్, భారత్ మాతాకి జై.